దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది ఎగ్జామ్. దీనికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ముందెన్నడూ లేని విధంగా భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఎందుకంటే మే 3న జరిగిన అసలు పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కాబట్టి ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత రహస్యంగా కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ప్రశ్నపత్రాల్ని స్థానిక పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాల పహారా మధ్య పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాల్లోని 95,000 కంటే ఎక్కువ గదుల్లో 1.38 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాల్ని అమర్చి నిఘా పెట్టింది. వీటిని జాతీయ, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. మాల్ ప్రాక్టీస్కి అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణ, పరీక్షా కేంద్రాల్లో 51,000 కంటే ఎక్కువ జామర్లు, బయోమెట్రిక్ తనిఖీలు, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియలు అమలు చేశారు. హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్ల ద్వారా అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతినిచ్చారు. ఇక నీట్ ఎగ్జామ్ సందర్భంగా మరొకసారి చాలా మంది విద్యార్థులకు నిరాశ ఎదురైంది. ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు ఎప్పటిలాగే లోపలికి అనుమతించలేదు. 1:30కి గేట్లకు తాళాలేశారు. హైదరాబాద్ నిజాం కాలేజీ పరీక్షా కేంద్రానికి 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన 2 విద్యార్థుల్ని అనుమతి ఇవ్వలేదు. అటు బాపట్ల జిల్లా చీరాలలో కూడా సమయం మించిపోవడంతో పరీక్షా హాల్లోకి ఎంట్రీ లేకుండానే వెనుతిరిగారు పలువురు అభ్యర్థులు. ఎగ్జామ్ ప్రారంభానికి ముందు అహ్మదాబాద్లోని ఒక పరీక్షా కేంద్రం దగ్గర కాసేపు హంగామా నడిచింది. నీట్ ఎగ్జామ్ విషయంలో ముస్లింలకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు నినాదాలు చేశారు. తమ బిడ్డలు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తుంటే చైన్లు తీసేసి ముస్లిం స్టూడెంట్స్కి మాత్రం హిజాబ్ని అనుమతిస్తున్నారంటూ విమర్శించారు. మా కరెస్పాండెంట్ శ్రవణ్తో మాట్లాడదాం. శ్రవణ్, ఏ సెంటర్ దగ్గర ఉన్నారు? సో ఎలా ముగిసింది ఎగ్జామ్? ఇప్పుడు అంతా ఓకేనా? అంటే మీరున్న సెంటర్ దగ్గర కావచ్చు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైనా ఏమైనా ఘటనలు చోటు చేసుకున్నాయా? నీట్ ఎగ్జామ్ మే 3వ తారీఖున జరిగింది. అప్పుడు పేపర్ లీక్ కావడంతో నీట్ రీ ఎగ్జామ్కి సంబంధించిన పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే పేపర్ లీక్ అయినటువంటి వ్యవహారంలో ఎన్జిఓతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు, విద్యార్థులు, ఎన్జిఓలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేస్తూ ప్రశ్నించడం జరిగింది. నీట్ పేపర్ని సరిగ్గా ఎందుకు నిర్వహించారు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఎట్లా ఆడుకుంటారు అని చాలామంది విద్యార్థులు కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నించడంతో ఈసారి నిర్వహించేటువంటి నీట్ ఎగ్జామ్కి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ అయ్యాయి. ఎయిర్ ఫోర్స్లో ఎప్పుడూ లేని విధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి హెలికాప్టర్లో పేపర్లు ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. సిఆర్పీఎఫ్తో పాటు స్టేట్కి సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలో క్వశ్చన్ పేపర్లు పూర్తి స్థాయిలో సెంటర్లకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2,95,000కు పైగా విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామ్కి హాజరయ్యారు. ఏపీకి సంబంధించి దాదాపుగా 66,000 పైగా విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామ్కి హాజరయ్యారు. సో విద్యార్థులందరికీ భరోసా ఇచ్చే విధంగా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే దేశ ప్రధాని, దాంతోపాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాహుల్ గాంధీతో పాటు ఇతర రాజకీయ నాయకులందరూ కూడా విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్ రాయండి, గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవి కూడా దృష్టిలో పెట్టుకోవద్దన్నటువంటి అంశాలు చెప్పారంటే ఎంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ, లేదా విద్యార్థులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్టీఏ కానీ వీరందరూ తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను నిజాం కాలేజ్ దగ్గర ఉన్న నిజాం కాలేజ్ దగ్గర కూడా వేలాది సంఖ్యలో విద్యార్థులందరూ కూడా వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే విధంగా బయోమెట్రిక్ తీసుకున్నారు. వాళ్ళందరి దగ్గర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐడెంటిటీ కార్డు చూసిన తర్వాత నిజంగానే ఇదే స్టూడెంట్ వాళ్ళ హాల్ టికెట్ తీసుకొని వస్తున్నారు అని పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరిన తర్వాతనే అధికారులను వాళ్ళకి ఎగ్జామ్ రాసేందుకు లోపలికి అనుమతించారు. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే రిపోర్ట్ కాలేదు. కానీ ఎగ్జామ్ తర్వాత, అంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం, ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన వ్యవహారం కూడా ఎగ్జామ్ పూర్తయిన తర్వాత తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికైతే ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమీ ఉత్పన్నం కాలేదు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంత మేర పర్సంటేజ్కి సంబంధించిన విద్యార్థుల అటెండెన్స్ ఉందనేది మనకి ఇవాళ సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 2 రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కి హాజరయ్యారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బలగాల ఆధ్వర్యంలో పోలీసులు పగడ్బందీ ఏర్పాటు చేస్తారు. కాబట్టి విద్యార్థులు ఇప్పటివరకు అయితే ప్రశాంతంగానే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. మరి కాసేపట్లో ఎగ్జామ్ ముగియబోతుంది.